సోషల్ మీడియాలో హుందాగా వ్యవహరించండి. రెచ్చగొట్టే పోస్టులు శాంతి భద్రతల సమస్యలకు దారితీస్తాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో గత కొద్ది రోజులుగా వివిధ వర్గాలకు చెందిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికలలో పరస్పర విమర్శల స్థాయిని దాటి వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు మరియు అభ్యంతరకర ప్రచారాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటువంటి చర్యలు సమాజంలో అనవసర ఉద్రిక్తలకు, వర్గాల మధ్య విభేదాలకు, ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే పరిస్థితులకు దారితీసే అవకాశం ఉన్నందున పోలీసులు ఈ అంశాన్ని అత్యంత తీవ్ర అంశంగా చూడటం జరుగుతున్నది. ఈ విషయమై ఇప్పటికే సుమారు 10 రోజుల క్రితం సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరించే వివిధ వర్గాల వ్యక్తులతో సమావేశం నిర్వహించి వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు, అవమానకర పోస్టులు మరియు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని స్పష్టంగా సూచించడం జరిగింది. చట్ట వ్యతిరేకమైన సోషల్ మీడియా కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించడం కూడా జరిగింది. అయినప్పటికీ కొందరు వ్యక్తులు నిర్దేశిత పరిమితులను దాటి వ్యవహరిస్తున్నట్లు గమనించడమైనది. సోషల్ మీడియాలో ప్రచురించబడుతున్న పోస్టులు, కామెంట్లు, వీడియోలు, ఫోటోలు మరియు ఇతర డిజిటల్ కంటెంట్పై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. భారతీయ న్యాయ సంహిత, సమాచార సాంకేతిక చట్టం మరియు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే అవాస్తవ ప్రచారాలకు పాల్పడే లేదా ప్రజాశాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి పోస్టులు చేసిన వ్యక్తులను సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించి అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాము. సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు లేదా వీడియోలను ప్రచారం చేసే ముందు వాటి పర్యవసానాలను గుర్తించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలు, సోషల్ మీడియా వినియోగదారులు మరియు వివిధ వర్గాల ప్రజా ప్రతినిధులు అందరూ సంయమనం పాటించి ప్రజా శాంతి భద్రతా పరిరక్షణకు సహకరించాలని కోరడమైనది. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరి టౌన్ PS.